స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 13. ఈ లెసన్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ప్రెజెంట్ అంటే వర్తమానం, అంటే ప్రస్తుతం. కంటిన్యూస్ అంటే కొనసాగించుట లేదా జరుగుతూ ఉండే అనే అర్థం వస్తుంది. ప్రస్తుతంలో కొనసాగుతూ లేదా జరుగుతూ ఉన్న పనిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ am, are, is. వర్బ్ V1 ఫామ్తో పాటు ఇన్ ఫామ్ యాడ్ చేయాలి. ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా వర్బ్ V1కి ఇన్ ఫామ్ యాడ్ అవుతుంది. am అనే హెల్పింగ్ వర్బ్ I అనే సబ్జెక్ట్కి వాడితే are అనే హెల్పింగ్ వర్బ్ we, you, they అనే సబ్జెక్ట్స్కి వాడతాం. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ he, she, it అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి ఉపయోగిస్తాం. ఒక్క నేమ్ వచ్చిన హెల్పింగ్ వర్బ్ ఈజ్ వాడాలి. ఒక్కటి కంటే ఎక్కువ పేర్లు వచ్చిన హెల్పింగ్ వర్బ్ ఆర్ వాడాలి. వాక్యాలు చూద్దాం. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. నేను మార్కెట్కి వెళుతున్నాను. వీఆర్ గోయింగ్ టు మార్కెట్. మేము మార్కెట్కి వెళుతున్నాము. యు ఆర్ గోయింగ్ టు మార్కెట్. మీరు మార్కెట్కి వెళుతున్నారు. దే ఆర్ గోయింగ్ టు మార్కెట్. వారు మార్కెట్కి వెళుతున్నారు. హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. అతను మార్కెట్కి వెళుతున్నాడు. షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. ఆమె మార్కెట్కి వెళుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు మార్కెట్. అది మార్కెట్కి వెళుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. నేను నోట్స్ వ్రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ నోట్స్. మేము ఆడుకుంటున్నాం. వీఆర్ ప్లేయింగ్. మీరు టీవీ చూస్తున్నారు. యు ఆర్ వాచింగ్ టీవీ. వారు నిద్రపోతున్నారు. దే ఆర్ స్లీపింగ్. అతను తింటున్నాడు. హీ ఈజ్ ఈటింగ్. ఆమె పాడుతుంది. షీ ఈజ్ సింగింగ్. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాం. హెల్పింగ్ వర్బ్కి నాట్ చేర్చితే అవి నెగటివ్ సెంటెన్సెస్ అని తెలుసుకున్నాం కదా. వాక్యాలు గమనించండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్. నేను మార్కెట్కి వెళుతుండడం లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు మార్కెట్. మేము మార్కెట్కి వెళుతుండడం లేదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు మార్కెట్. మీరు మార్కెట్కి వెళుతుండడం లేదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు మార్కెట్. వారు మార్కెట్కి వెళుతుండడం లేదు. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు మార్కెట్. అతను మార్కెట్కి వెళుతుండడం లేదు. షీ ఈజ్ నాట్ గోయింగ్ టు మార్కెట్. ఆమె మార్కెట్కి వెళుతుండడం లేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మార్కెట్. అది మార్కెట్కి వెళుతుండడం లేదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. నేను నోట్స్ వ్రాస్తుండడం లేదు. ఐఎమ్ నాట్ రైటింగ్ నోట్స్. మేము ఆడుకుంటుండడం లేదు. వీఆర్ నాట్ ప్లేయింగ్. మీరు టీవీ చూస్తుండడం లేదు. యు ఆర్ నాట్ వాచింగ్ టీవీ. వారు నిద్రపోతుండడం లేదు. దే ఆర్ నాట్ స్లీపింగ్. అతను తింటుండడం లేదు. హీ ఈజ్ నాట్ ఈటింగ్. ఆమె పాడుతుండడం లేదు. షీ ఈజ్ నాట్ సింగింగ్. నెక్స్ట్ క్వశ్చన్ పాజిటివ్. హెల్పింగ్ వర్బ్స్తో వాక్యాలు మొదలైతే అవి ప్రశ్నలు. ఒకవేళ WH వర్డ్స్ వాడితే అవి హెల్పింగ్ వర్బ్ కంటే ముందు వాడాలి. ఈ రూల్ ఏ టెన్స్లో అయినా ఒకటే. వాక్యాలు చూద్దాం. యామ్ ఐ గోయింగ్. నేను వెళుతున్నానా? ఆర్ వి గోయింగ్. మేము వెళుతున్నామా? ఆర్ యు గోయింగ్. మీరు వెళుతున్నారా? ఆర్ దే గోయింగ్. వారు వెళుతున్నారా? ఈజ్ ఈ గోయింగ్. అతను వెళుతున్నాడా? ఈజ్ షీ గోయింగ్. ఆమె వెళుతుందా? ఇజ్ ఇట్ గోయింగ్. అది వెళుతుందా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఫస్ట్ వన్, నేను పరిగెడుతున్నానా? am I రన్నింగ్. నేను ఎందుకు పరిగెడుతున్నాను? వై am I రన్నింగ్. థర్డ్, మేము కూర్చున్నామా? are we sitting. 4, మేము ఎక్కడ కూర్చున్నాము? where are we sitting. 5, మీరు నిద్రపోతున్నారా? are you sleeping. 6, మీరు ఎందుకు నిద్రపోతున్నారు? why are you sleeping. 7, వారు చేస్తున్నారా? ఆర్ దే డూయింగ్. 8, వారు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ దే డూయింగ్. 9, అతను తింటున్నాడా? ఈజ్ ఈ ఈటింగ్. 10, అతను ఏమి తింటున్నాడు? వాట్ ఈజ్ ఈ ఈటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెగటివ్. క్వశ్చన్ పాజిటివ్కి క్వశ్చన్ నెగటివ్కి డిఫరెన్స్ ఒక నాట్ అనే పదం. నాట్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ తర్వాత పెడితే చాలు, అది క్వశ్చన్ నెగటివ్ అవుతుంది. ఈ రూల్ కూడా ఏ టెన్స్లోనూ మారదు. వాక్యాలు చూద్దాం. ఎమెంట్ ఐ గోయింగ్. నేను వెళుతుండడం లేదా? అరెంట్ వి గోయింగ్.
మేము వెళుతుండడం లేదా? అరెంట్ యు గోయింగ్ మీరు వెళుతుండడం లేదా? అరెంట్ దే గోయింగ్ వారు వెళుతుండడం లేదా? ఇజంట్ హీ గోయింగ్ అతను వెళుతుండడం లేదా? ఇజంట్ షీ గోయింగ్ ఆమె వెళుతుండడం లేదా? ఇజంట్ ఇట్ గోయింగ్ అది వెళుతుండడం లేదా? నెక్స్ట్ ఎక్సర్సైజ్. మొదటి 2 వాక్యాలు ముందు చదువుదాం. నేను పరిగెడుతుండడం లేదా? Amn't I running? సెకండ్, నేనే పరిగెడుతుండడం లేదా? Am I not running? నేను పరిగెడుతుండడం లేదాకి నేనే పరిగెడుతుండడం లేదాకి ఉన్న వ్యత్యాసం షార్ట్ ఫామ్ వాడటం, షార్ట్ ఫామ్ లేకుండా వాడటంలో గమనించాలి. అలాగే షార్ట్ ఫామ్ అమెంట్ వాడితే దాని తరువాత సబ్జెక్ట్ ఐ వస్తుంది. యామ్ నాట్ ఫుల్గా వాడితే సబ్జెక్ట్ వాటి మధ్య వాడాలి, అంటే యామ్ ఐ నాట్ అని. మిగిలిన వాక్యాలు కూడా ఇలాగే గమనించండి. నెంబర్ 3, మేము పరిగెడుతుండడం లేదా? అరెంట్ వి రన్నింగ్ మేమే పరిగెడుతుండడం లేదా? ఆర్ వి నాట్ రన్నింగ్? 5, మీరు పరిగెడుతుండడం లేదా? అరెంట్ యు రన్నింగ్ మీరే పరిగెడుతుండడం లేదా? ఆర్ యు నాట్ రన్నింగ్? 7, వారు పరిగెడుతుండడం లేదా? అరెంట్ దే రన్నింగ్? 8, వారే పరిగెడుతుండడం లేదా? ఆర్ దే నాట్ రన్నింగ్? 9, అతను పరిగెడుతుండడం లేదా? ఇజంట్ హీ రన్నింగ్? 10, అతనే పరిగెడుతుండడం లేదా? ఈజ్ హీ నాట్ రన్నింగ్? 11, ఆమె పరిగెడుతుండడం లేదా? ఇజంట్ షీ రన్నింగ్? 12, ఆమె పరిగెడుతుండడం లేదా? ఇజ్ షీ నాట్ రన్నింగ్? 13, అది పరిగెడుతుండడం లేదా? ఇజంట్ ఇట్ రన్నింగ్? 14, అదే పరిగెడుతుండడం లేదా? ఇజ్ ఇట్ నాట్ రన్నింగ్? ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. నెంబర్ 1, నేను పరిగెడుతుండడం లేదా? Amn't I రన్నింగ్? సెకండ్, నేను ఎందుకు పరిగెడుతుండడం లేదు? వై amn't I రన్నింగ్? థర్డ్, మేము కూర్చొని లేమా? అరెంట్ వి సిట్టింగ్? 4, మేము ఎందుకు కూర్చొని లేము? వై అరెంట్ వి సిట్టింగ్? 5, మీరు నిద్రపోతుండడం లేదా? అరెంట్ యూ స్లీపింగ్? 6, మీరు ఎందుకు నిద్రపోతుండడం లేదు? వై అరెంట్ యూ స్లీపింగ్? 7, వారు చేస్తుండడం లేదా? అరెంట్ దే డూయింగ్? 8, వారు ఎందుకు చేస్తుండడం లేదు? వై అరెంట్ దే డూయింగ్? 9, అతను తింటుండడం లేదా? ఇజంట్ హీ ఈటింగ్? 10, అతను ఎందుకు తింటుండడం లేదు? వై ఇజంట్ హీ ఈటింగ్? నెక్స్ట్, పాజిటివ్, నెగటివ్, క్వశ్చన్ పాజిటివ్, క్వశ్చన్ నెగటివ్లు అన్నీ ఒకే టేబుల్లో గమనించండి. ముందుగా పాజిటివ్ కాలం చూద్దాం. ఐఎమ్ లెర్నింగ్ నేను నేర్చుకుంటున్నాను. వీఆర్ లెర్నింగ్ మేము నేర్చుకుంటున్నాము. యు ఆర్ లెర్నింగ్ మీరు నేర్చుకుంటున్నారు. దే ఆర్ లెర్నింగ్ వారు నేర్చుకుంటున్నారు. హీ ఈజ్ లెర్నింగ్ అతను నేర్చుకుంటున్నాడు. షీ ఈజ్ లెర్నింగ్ ఆమె నేర్చుకుంటుంది. ఇట్ ఈజ్ లెర్నింగ్ అది నేర్చుకుంటుంది. సెకండ్ కాలం నెగటివ్. ఐఎమ్ నాట్ లెర్నింగ్ నేను నేర్చుకోవడం లేదు. వీఆర్ నాట్ లెర్నింగ్ మేము నేర్చుకోవడం లేదు. యు ఆర్ నాట్ లెర్నింగ్ మీరు నేర్చుకోవడం లేదు. దే ఆర్ నాట్ లెర్నింగ్ వారు నేర్చుకోవడం లేదు. హీ ఈజ్ నాట్ లెర్నింగ్ అతను నేర్చుకోవడం లేదు. షీ ఈజ్ నాట్ లెర్నింగ్ ఆమె నేర్చుకోవడం లేదు. ఇట్ ఈజ్ నాట్ లెర్నింగ్ అది నేర్చుకోవడం లేదు. థర్డ్ కాలం క్వశ్చన్ పాజిటివ్. ఎమ్ ఐ లెర్నింగ్ నేను నేర్చుకుంటున్నానా? ఆర్ వి లెర్నింగ్ మేము నేర్చుకుంటున్నామా? ఆర్ యు లెర్నింగ్ మీరు నేర్చుకుంటున్నారా? ఆర్ దే లెర్నింగ్ వారు నేర్చుకుంటున్నారా? ఈజ్ హీ లెర్నింగ్ అతను నేర్చుకుంటున్నాడా? ఈజ్ షీ లెర్నింగ్ ఆమె నేర్చుకుంటుందా? ఈజ్ ఇట్ లెర్నింగ్ అది నేర్చుకుంటుందా? నెక్స్ట్ లాస్ట్ కాలం క్వశ్చన్ నెగటివ్. ఎమెంట్ ఐ లెర్నింగ్ నేను నేర్చుకోవడం లేదా? అరెంట్ వి లెర్నింగ్ మేము నేర్చుకోవడం లేదా? అరెంట్ యు లెర్నింగ్ మీరు నేర్చుకోవడం లేదా? అరెంట్ దే లెర్నింగ్ వారు నేర్చుకోవడం లేదా? ఇజంట్ హీ లెర్నింగ్ అతను నేర్చుకోవడం లేదా? ఇజంట్ షీ లెర్నింగ్ ఆమె నేర్చుకోవడం లేదా? ఇజంట్ ఇట్ లెర్నింగ్ అది నేర్చుకోవడం లేదా? ఇలాగే మిగిలిన అన్ని టెన్స్లు కూడా. ఏ టెన్స్ అయినా కానీ స్ట్రక్చర్ రూల్ మారదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పర్టికులర్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్. నెక్స్ట్ లెసన్లో ఓవరాల్గా టెన్సెస్ గురించి చూద్దాం.